నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూ ఉంటాయి. ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను. తండ్రిలా భావిస్తూ ఉంటాను. మనందరికీ సుపరిచితులు. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకెటువంటి ధర్మ సందేహాలున్నా, ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకి సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. శివప్రసాద్ గురువుగారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది. మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, గత వీడియోలో మీరు భోజనం గురించి మాట్లాడారు కాబట్టి, ఈ భోజనాలు మామూలుగా ఫంక్షన్స్‌లో కొంతమంది మన ఇస్తరాకులు తీస్తూ ఉంటారు. వాళ్ళు తీయడం మానేసి ఇంటి యజమానులు కానీ, ఇంట్లో పిల్లలనితో తీపిస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా అమ్మ అదే చెప్తుంది. మీరు తీసేయండి, ఎందుకు వాళ్ళతో తీపిస్తున్నారు అని. కారణం ఏంటంటారు? అలా తీయడం వల్ల కలిగే పుణ్యం ఏమిటి? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్నలమ్మా ఇవి. సమాజానికి చాలా అవసరమైనటువంటి ప్రశ్నలు. ఇలా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్నలు అడగడము కూడా తల్లి. అందుకనే మీ ఔన్నత్యం తెలుస్తుంది అడగటంలోనే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదో అడిగాం ఏదో అనేటువంటిది చెప్పామని కాకుండా. కాకుండా దాంట్లో నిగూఢమైనటువంటిది బయటికి రావాలి అనేటువంటి తాపత్రయంతో 10 మంది తెలుసుకోవాలి, తెలియాలి అనేటువంటి ఇదితో అడుగుతారు చూడండి. అప్పుడు ఇది లోక కళ్యాణార్థం జరిగేటువంటిది, మీ స్వప్రయోజనం కాదు. ఇది లోకం అందరూ తెలుసుకోవాలి అనేటువంటి. ఎందుకు మనము భోజనము అసలు పెట్టడం ఏమిటి అంటే, మామూలుగా అన్నదానము అంటూ ఉంటారు. అన్న ప్రసాద వితరణము అని అనాలి. దానము అనేటువంటిది అనకూడదు నిజానికి. అన్నదానం అంటే దానం చేయడానికి మనం ఎవరు? మన దగ్గర బియ్యం ఉండవచ్చును, మనము దండిగా సంపదలు ఉండవచ్చును గాక, కానీ అన్నప్రసాద వితరణము అని అన్నప్పుడు ఎంత గౌరవంగా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం. అయితే ఇక్కడ మనం ఏది సిరి సంపదలు ఏది ఇస్తూ ఉండినా, ఏది ఇచ్చినా, నేను ఒక 1000 ఎకరాలు దానం చేసినాను లేదా ఇస్తున్నాను అన్నా, ఇంకొక 500 ఎకరాలు ఇచ్చుంటే బాగుండు అనేది ఉంటుంది తీసుకునేవాడికి. బంగారం శరీరం నిండా తొడిగిన ఒక్క 10 తులాలు ఇచ్చుంటే బాగుండు కదా అనేది ఉంటుంది. ఏది చేసినా అదే అడుగుతారు. ఒక లారీ నిండా వస్త్రాలు తీయించిన ఇంకొక లారీ ఇచ్చింటే ఏం పోవు, ఈ పక్క వీధిలో పెట్టుకునేవాడిని కదా, ఇంకో లారీ కావాలంటే అని అనుకోవడం. ఆశ అనేటువంటిది మానవుడికి ఎక్కువ ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది, ఏదో రకమైన ఆశ ఉంటుంది. ఆశ లేనివాడు లేనే లేడు సమాజంలో. అయితే ఒక్క కడుపు నిండా అన్నము తిన్నాక ఇంకా చాలు వద్దు అనేటువంటిది అది ఒక్కటే అనగలుగుతాడు. ఇంకా మిగతాది ఏది వద్దనడు. కనుక ఈ అన్నప్రసాద వితరణం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిది అని మనకు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా చేశారు, అన్నదానాలు ఏమిటి, గొప్పతనం ఏమిటి, చాలా మహానుభావుడబ్బా ఇంతమందికి భోజనాలు పెడుతున్నాడు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక మనిషికి భోజనము పెడితే ఎంత పుణ్యం వస్తుందో మామూలుగా ఒక పుణ్యం అని మనం అనుకుంటాం. అలాంటిది తిన్న తర్వాత ఎంగిలి ఇస్తరాకులు తీయటం అనేటువంటిది, శ్రీకృష్ణుడంతటి వాడు నేను ఎంగిలాకులు తీస్తాను అని చెప్పాడు, తీశాడు కూడా. శ్రీకృష్ణుడంతటి వాడు ఎందుకు? అందుకనే మనము అభ్యాగతో స్వయం విష్ణు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాను. ఎవరైనా ఆ సమయానికి వచ్చారు భోజన సమయానికి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపముగా భావించి పెట్టాలి. అన్నానికి గతి లేక వచ్చాడను, అబ్బా సమయానికి అన్నం సమయానికి వచ్చినాడే వీడు తిట్టుకొని పెట్టడము, ఇవి ఏవి మంచిది కాదు. ఒకరు భోజన సమయానికి వచ్చారు అంటే మనకు లేకపోయినా సరే, అరే
వచ్చాడు తిను ఉమ్, అని చెప్పి పెట్టడం ధర్మము అనేటువంటిది ధర్మశాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఉమ్, ఉమ్, అలాంటిది ఒక ఎంగిలి ఇస్తరాకు ఒకరిది ఎత్తినాము అంటే 1000 మందికి భోజనము పెట్టినటువంటి పుణ్యము అన్నాడు. ఒక్కరి ఎంగిలి ఇస్తరాకు తీస్తే ఉమ్, ఇంత గొప్ప అది విషయం. ఎటువంటి వాడు ఏమిటి అనేటువంటిది ఉంటుంది. ఉమ్, అందుకనే బ్రాహ్మలు ఎప్పుడు కూడా చాలా మంది ఒకవేళ ఏదో మన ఇంట్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి చేస్తున్నాయి అని అన్నప్పుడు ఉమ్, పూర్వము ఒక రకంగా జరిగేటువంటివి ఉమ్, గృహప్రవేశాలు కానీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అవి ఇవి జరిగినా చేసినా ఉమ్, బ్రాహ్మలు మన ఇంటికి వచ్చి ఇతరత్రా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తినేటువంటి అవకాశము లేదు కాబట్టి వాళ్లకు ముందు ఇంట్లో కావాల్సినటువంటి ఉమ్, బియ్యము పప్పు చింతపండు ధాన్యం ఇవన్నీ కూడా మొత్తం అమ్మ మీరు తృప్తిగా చేసుకొని తినండి చేసుకోండి. అని ఇచ్చేవాళ్ళు. అవును. అంత పదింతలు అందుకనే రైతులకు విపరీతముగా పంటలు బాగా పండి ఉమ్, సంతోషముగా అరే ఈరోజు వాళ్ళు ఇచ్చినారు ఉమ్, భక్తికి అని సంతోషముగా చేసుకొని తినడం అనేది 10 సార్లు అనుకుంటారు పెట్టినప్పుడు. ఉమ్, ఉమ్, పెళ్ళిళ్ళకు పోయినప్పుడు కూడా మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి బొమ్మమ్మ ఆనందింపజేయ ఇంపజేయ ప్రార్థన ప్రార్థన. అని ఇస్తాం మనం. అవును, అవును. మేము భోజనాదులు స్వీకరించి అని. ఉమ్, పెళ్లికి పోయిన ప్రతి వాళ్ళు భోజనం ఎలా ఉంది అని అడుగుతారు. ఉమ్, ఎందుకు? అక్షతలు వేస్తారు పిల్లలకు ఉమ్, దంపతులకు. ఉమ్, వేసిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి అని చెప్తారు. అది ఉమ్, పద్ధతి. భోజనం చేసి వెళ్ళండి అని. ఆ భోజనం చేసినప్పుడు ఎంత బాగా చేసినారు భోజనము, ఉమ్, చాలా తృప్తి అని ఈ తృప్తి పడినటువంటి ఈ తృప్తికరమైనటువంటిదంతా కూడా ఉమ్, ఈ ప్రేమ ఈ ఆత్మతృప్తి జరిగిండేటువంటిదంతా కూడా దేనివల్ల ఎప్పుడు తినగలిగినాము? వాళ్ళ పెళ్లిలో కదా తిన్నాము. అవును. ఇదంతా ఎవరికి చెందుతుంది? వాళ్ళకి చెంది. కర్త కారయిత చేయవ ప్రేరక శర్మోదక. ఆ కార్యక్రమం చేసినటువంటి ఆ ఇంటి పెద్దకు, ఆ పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు. ఉమ్, పెళ్లి అంటే అటువైపు ఇది ఇటువైపు ఇది రెండు కలిస్తేనే కదా కలుస్తారు. పెళ్లి అయ్యేది. అవును. కనుక వాళ్లకు వెళుతుంది. అందుకని ఆ దంపతులు ఉమ్, సంతోషముగా చిరకాలము ఆనందంగా జీవితం గడపటానికి మేలు జరుగుతుంది అని అలా భోజనాలు పెట్టేవాళ్ళు. ఉమ్, అలా ఎంగిలి ఇస్తరాకులు తివ్వటము అనేటువంటిది ఒకరి ఇస్తరి తీస్తే 1000 మందికి భోజనం పెట్టినటువంటి పుణ్యం అన్నాడు. కాబట్టి ఉమ్, పుణ్యం వస్తుంది కాబట్టి తీయడం అని కాదు. ఉమ్, మనకు పుణ్యం రావాలా అని చెప్పి తీయటం అనేటువంటిది కాదు. ఎంగిలి ఇస్తరాకులు తీయటం అనేటువంటిది మనము మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మలో మన తర్వాత వాళ్లకు మనకు మేలు జరగాలి అంటే సేవా ఉమ్, సేవా దృక్పథం అనేటువంటిది చాలా అవసరము. గుడిలో దేవుడికి సేవ చేసినా, ఉమ్, ఎటువంటి సేవ చేసినా, గుడి ముందు గడప గడిగినా, ఉమ్, గుడి మెట్లు గడిగినా, ఉమ్, గుళ్ళో కావాల్సిన పూలు తీసి స్వామికి పూలమాల కుట్టించిన, ఉమ్, రోజు అభిషేకం చేసిన, రోజు దేవుడి వస్త్రాలు ఉతికి శుభ్రం చేసి దేవుడికి ఇచ్చినా, ఉమ్, ఇలా ఏది చేసినా ఎంత పుణ్యమో ఇలా ఎంగిలి ఇస్తరాకులు చేసినప్పుడు కూడా అంతే పుణ్యము. ఉమ్, వీళ్ళ కుటుంబము పిల్లలు 7 జన్మల పుణ్య ఫలం అన్నాడు. 7 జన్మల పుణ్య ఫలం అని ఎంగిలి ఇస్తరాకులు ఎత్తడం వలన. ఉమ్, అది తెలుసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. పుణ్యప్రదం అందరికీ కూడా. చాలా బాగా చెప్పారు. పుణ్యం పురుషార్థం అన్నారు కదా, నిజంగా గురువుగారి మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. మనందరం ఆచరించే ఎన్నో విషయాలు గురువుగారు మాట్లాడుతూ ఉంటారు, నిత్యం చెప్తూ ఉంటారు. మేము ప్రత్యక్షంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. మీ అందరికీ పంచాలన్న సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ అందరికీ చేరువ చేయండి, లైక్ చేసి. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.